విజయవాడలో ముంబై నటి కాదంబరి జత్వానీ సమీక్ష నిర్వహించారు. జత్వానీ తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. తనను ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని, తాను దేశంలో మంచివారి సపోర్టు అడుగుతున్నానని అన్నారు. రాజకీయ నాయకులకు సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తేలుతుందన్నారు. 10 నుండి 15 మంది పోలీస్ ఆఫీసర్లు తనను కిడ్నాప్ చేశారని వ్యాఖ్యానించారు. తనను అరెస్టు చేసిన కేసుకు సంబంధించి ఎవిడెన్స్ తాను సబ్మిట్ చేస్తానని తెలిపారు. ఆ డాక్యుమెంట్లో ఉన్న అడ్రస్, టైం అన్ని తప్పులున్నాయని, ముంబై కేసు గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నానన్నారు. విద్యాసాగర్తో పెళ్లికి తాను 2015లోనే అతని ప్రవర్తన మూలంగా నిరాకరించానన్నారు. విజయవాడలో ముంబై నటి కాదంబరి జత్వానీ సమీక్ష నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. గుడ్ మార్నింగ్ కృష్ణ, చెప్పండి. విజయవాడలో ముంబై నటి కాదంబరి జత్వానీ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తుంది. తను ఏం మాట్లాడింది? గుడ్ మార్నింగ్ శాలిని. గత 3 రోజులుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు, అక్రమ అరెస్టులతో సంబంధించిన ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు అయితే రోజు రోజుకి కొత్త పుంతలతో తొక్కుతున్నట్లు మనం అర్థమవుతుంది. నిన్న విజయవాడలో సిపిని కలిసి తను జరిగిన అన్యాయం పైన తన దగ్గర ఉన్నటువంటి అన్ని సాక్ష్యాధారాలతో సహా నిన్న సిపికి కలిసి ఫిర్యాదు చేసి ఏదైతే తన దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కూడా అందించినట్లయితే రాత్రి మీడియాతో మాట్లాడుతూ ఆమె తెలిపారు. తన పైన అత్యంత ఘోరంగా ఇలాగా పోలీసులు దాడి చేశారు. ఏదైతే తన అక్రమ కేసులో ఇరికించారు, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఇలాగ విద్యాసాగర్ ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించాడు. అవన్నీ పట్టించుకోకుండా ముంబై వచ్చి ముంబై నుంచి నన్ను, నా కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను విజయవాడ 45 రోజుల పాటు గురి చేసి జైల్లో పెట్టారని చెప్పేసి కూడా తన కన్నీటి పర్యంతమైన విషయం అయితే రాత్రి అయితే చాలా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. కాదంబరి మాట్లాడుతూ ఏదైతే ఈ ఎపిసోడ్ మొత్తానికి సూత్రధారి కాంతి రాణా టాటా ఐపీఎస్ మాత్రమే అని చెప్పేసి కూడా తను చెప్పడం అయితే చూస్తాను. దీంతో పాటు మరికొంతమంది ఆఫీసర్లు ఉన్నారు. ఆ మహిళలను అరెస్ట్ చేసే ముందు కనీసం మహిళా పోలీసులను కూడా లేకుండా మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారు. ఇక్కడ కన్నీటి పర్యంతం అవుతూ కూడా తను చెప్పిన విషయాలు అయితే మనం చూస్తాను. ఏదైతే తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ఇప్పటికే సిపికి అందజేస్తానని చెప్పేసి రికార్డ్స్ కూడా అన్ని కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్స్ అడిగారో అవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా ఇచ్చారని కూడా చెప్పారు. ఏదైతే ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ తన పైన కేసు ఏదైతే పెట్టారో ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే ముందే అంటే ఆమె బ్యాంకులో తనఖా పెట్టినటువంటి డాక్యుమెంట్ ని నేను వేరే వారికి అమ్మ చూపానన్నట్టు కూడా ఒక దొంగ డాక్యుమెంట్ విద్యాసాగర్ సృష్టించాడు. వీటన్నిటి వెనక విద్యాసాగర్ కేవలం తనను నేను పెళ్లి చేసుకోవాలని నిరాకరించాలనే ఉద్దేశం మీదే ఇవన్నీ కూడా నడిపించాడు. దీని వెనక ప్రధానమైన సూత్రధారి ముంబైకి చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా ఉన్నాడు. నా పైన ఒత్తిడి తీసుకొచ్చారు ఆ కేసును విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే చూస్తాను. దీంతో పాటు తన పైన వస్తున్నటువంటి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసేటటువంటి కొన్ని వ్యాఖ్యలు టీవీల్లో చూస్తానా ఉన్నాను. నేను పారిశ్రామికుల్ని బెదిరించాను అంటూ కూడా కొన్ని మీడియా ఛానల్స్ ప్రచురించడం చాలా బాధ కలిగిస్తుంది. నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తున్నారు. నేను కానీ ఏదైనా పారిశ్రామికవేత్తలను బెదిరించినట్లయితే నా పైన వాళ్ళు ఇప్పటికే కేసు పెట్టి ఉండేవాళ్ళు కదా అని కూడా తను అయితే కన్నీరు మున్నీరుగా అయితే వెలిపిస్తూ మాట్లాడిన విషయాలు మనం చూస్తాను. కానీ ఈ ఎపిసోడ్ మొత్తం చూసుకున్నట్టు ఒక 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నట్లు, దీంతో పాటు మరికొంతమంది సిబ్బంది ఆ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పినట్లుగానే మేమంతా చేశామంటూ కూడా కింద స్థాయి సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితిలో మనం చూస్తాను. వారందరినీ కూడా వచ్చి సిపి ముందు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పేసి కూడా సిపి ఆదేశాలు కూడా చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ దీని వెనక కేవలం పోలీసులు ఆత్మహత్యలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా అదృశ్య శక్తులు అంటే ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరైతే పేర్లు వినిపిస్తున్నాయో ఆ పేర్లతో కూడినటువంటి వ్యక్తులు ఏమన్నా దీని వెనక ఉండి నడిపించాలనే కథా కమిషన్ మొత్తం కూడా మరికొద్ది రోజుల్లో అయితే తేలినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. కృష్ణ, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే పోలీసులు పాత్ర అయితే ఏదైతే ఇద్దరితో పాటు ఈ ముగ్గురు ఐపీఎస్ పాత్ర అయితే ఇప్పటికైతే స్పష్టతగా వచ్చేసింది. ఎందుకంటే జత్వానీ మాట్లాడుతూ రాత్రి
కాంతిరాణ టాటా ప్రోద్బలంతోనే నా పైన ఈ విధంగా దాడులు జరిగాయి, భౌతిక దాడులు జరిగి అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఎప్పుడంట ఒక మహిళ అని కూడా చూడకుండా ఈ విధంగా ఇంత దుర్మార్గంగా పోలీసులు మహిళల్ని ఇట్లాగా చిత్రహింసలకు గురి చేస్తారా? కనీసం బెయిల్ కూడా రాకుండా ఈ కేసులో చేయటం చాలా దుర్మార్గం. ఇదంతా కూడా పోలీసులు పనిన కుట్రలోనే నేను ఇరుక్కున్నానని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అయితే చూస్తాను. దీన్ని ఇప్పటికే కూడా పోలీసు వాళ్ళు అంతర్గతంగా విచారణ అయితే కూడా కొన్ని ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో ఇన్వెస్టిగేట్ కూడా చేసినట్లయితే కుటి చెప్ప కాకుండా మనకు అర్థం అవుతుంది. సదరు ఐపీఎస్ ఆఫీసర్ కూడా వీటన్నిటిని ఏదైతే జత్వాని చెప్పింది ఇవన్నీ కూడా వాస్తవాలే అని చెప్పేసి కూడా తను ధృవీకరించినట్టు కూడా మనకు అర్థం అవుతుంది. అసలు ముంబై ఎందుకు వెళ్ళారు, ముంబైలో ఎక్కడెక్కడ తిరిగారు వీరు, అంటే ఆమెను అరెస్ట్ చేసే ముందు కూడా ముంబై వెళ్ళి ముంబై మొత్తం కూడా ఈ ఎపిసోడ్ ని క్లియర్ గా ఒక పిక్చరైజ్ చేసి ఆమెను ఇరికించాలని, ప్రధానంగా ఆమెను ఇరికించాలనే దానిలోనే ముందు నుంచి ఒక ప్రీ ప్లాన్ గా చేశారని చెప్పేసి కూడా సదరు ఐపీఎస్ ఆఫీసర్ ఏదైతే ధృవీకరించారు. ఈ నేపథ్యం తీసుకుంటే ముగ్గురు ఐపీఎస్ పాత్ర అయితే కీలకంగా ఉందని చెప్పేసి కూడా పోలీసులతో పాటు ఇటు ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రికి సంబంధించి సీఎంఓ కూడా ఒక నివేదిక ఇచ్చినట్లయితే మనకు ప్రధానంగా అర్థం అవుతుంది. కానీ పోలీసు యొక్క ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా పాల్గొన్నారా, అసలు ఈ కేసుతో వారికి సంబంధం ఉందో లేదా కింద స్థాయి సిబ్బందిని మాత్రమే ఇరికించే ప్రయత్నం చేశారనే విషయాలు అయితే పోలీసులు అయితే క్షుణ్ణంగా దాని మీద దర్యాప్తు చేశారు. మరి ఒక 3 నుంచి 4 రోజుల్లో అయితే ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడి ఆ సదరు ఎవరైతే ఈ కేసులో ప్రధానంగా ముద్దాయిలుగా ఉన్నారో వీరందరిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. శిరీష, థ్యాంక్ యూ కృష్ణ. They arrested me on the basis of that has a stamp, a Bombay stamp, which I inquired from the stamp office in Bombay. The stamp shows a date of 2018, but I inquired that the stamp was purchased in November 23 from Kalyan. So the stamp is purchased in November 23, showing from the number, but it is stamped as 2018. So obviously it is forged, and it is purchased from Kalyan, sold to a vendor in Dombivali, has my signature, which is not my signature, absolutely not my signature, has an address, my current address, which I purchased, the flat I purchased in 2020 January, and the stamp is stamped as 2018 November. 2018 I was not even in Bombay, I was living in Ahmedabad. You know, I had an Aadhaar card living